ఆడుతూ పాడుతూ గాయత్రి ఆడుతూ పాడుతూలో ఈ రోజు మనం ఆడబోయే ఆట పట్టర పట్టు ఓ పట్టు. పట్టర పట్టు ఓ పట్టు గేమ్ లో పార్టిసిపేట్స్ వచ్చారు, ప్రాపర్టీస్ కూడా వచ్చాయి. సో ఈ గేమ్ రూల్స్ ఏంటంటే మా సైడ్ నుంచి ఒక పార్టిసిపేట్, మీ సైడ్ నుంచి ఒక పార్టిసిపేట్ వస్తారు. ఇద్దరికి కలిపి తాడు కడతాము. అటువైపు ప్లేట్ లో 10 మిర్చీలు ఉన్నాయి, ఇటువైపు ప్లేట్ లో 10 మిర్చీలు ఉన్నాయి. ఎవరైతే 2 మినిట్స్ టైంలో ఎక్కువ మిర్చీలు తింటారో వాళ్ళు విన్నర్స్, ఎవరైతే 2 మినిట్స్ లో తక్కువ మిర్చీలు తింటారో వాళ్ళు లూజర్స్. సో ప్రాపర్టీస్ రెడీగా ఉంది, పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారు. ఇక యుద్ధమే మిగిలి ఉంది. యుద్ధాన్ని మొదలు పెడదామా? మన ఆటను గెలిచేదేవారు, ఆ మిర్చీలని తినేదేవారు. 1 2 3 గో. ఈ ప్లేట్ లో టోటల్ 10 బజ్జీస్ ఉన్నాయి. సో 5 కంప్లీట్ అయ్యాయి, స్టిల్ 5 ఉన్నాయి. సో మా కంటెస్టెంట్ 5 లీడ్ ఇచ్చింది. ఎస్ గేమ్ చూసారా మా వాళ్ళు ఎంత టఫ్ గా ఆడారో. 10 మిర్చీలు ఉంటే మిగిలిన మిర్చీలు కౌంట్ చేద్దాం. 1 2 3 4 5. సూపర్. అంటే 5 తిన్నారు, 5 వదిలేశారు. ఫస్ట్ పార్టిసిపెంట్ ఆడారు, చెరి 5 తిన్నారు. ఇప్పుడు ప్లేట్ లో 8 మిర్చీలే పెట్టాము. సో ఈ సెకండ్ పార్టిసిపెంట్ ఎవరైతే ఎక్కువ మిర్చీలు తింటారో ఆ టీం గెలిచినట్టు. చూద్దాం, మా టీం రెడీగా ఉంది. 3 2 1 గో. మల్లిగాడి ఇంటికాడ మల్లె పూలు కోసుకుంటే చందుగాడి సందుకాడ సందమామ చూసుకుంటే సుబ్బుగాడి తిప్పకాడ సన్న జాజులేరుకుంటే పోటుగాడి తోటకాడ సన్ను గ్లాసులెట్టుకుంటే జాగిరేవు గట్టుకాడ కొత్త సబ్బు రుద్దుకుంటే సింగపూర్ ముక్కు మీద పెట్టుకుంటే రోడ్డు కోళ్ళు గాజులు సింగార కుంకుమెట్టి పెద్ద బొట్టు దిద్దుకుంటే ఇంకొకటి ఈరబాగుడింటి కాడ ఈత కళ్ళు తాగుతుంటే బీరు లాంటి పిల్ల వచ్చి సూపుతోటి లాగుతుంటే సుర్రుమంటే పచ్చానికి ఒక రంగు రచ్చ రచ్చ లేపుతుంటే ముంచికాయ లాంటి మూతి ముద్దుగాను తిప్పుతుంటే మైండ్లోని మాటలన్నీ చెప్పకుండా చెప్పుతుంటే లిప్స్టిక్ పేదాల్లో ఇంగ్లీషు ముద్దులుంటే పిల్లల్ని వడకబెట్టి పంపుతుంటే కల్లోకి వచ్చి నన్ను ఉడకబెట్టి చంపుతుంటే సూపర్. మా సైడ్ సెకండ్ పార్టిసిపెంట్ చాలా అద్భుతంగా పర్ఫామ్ చేసి మేఘన ఎన్ని మిర్చీలు తింది, ఎన్ని మిర్చీలు మిగిల్చిందో లెక్క పెడదాం. మిగిలిన మిర్చీలు 1 2 3 4 5. సో 5 అంటే 3 మిర్చీలు తిన్నదన్నమాట. సూపర్. నా కంటెస్టెంట్ 8లో ఎన్ని తినిందో చూద్దామా? ఓకే, 1 2 3 4 అంటే టోటల్ 4 తినిందనమాట. మా టీం నుంచి ఫస్ట్ పార్టిసిపెంట్ 5 మిర్చీలు తింది. మరి మా టీం నుంచి కూడా మా ఫస్ట్ కంటెస్టెంట్ 5 మిర్చీలు తినింది. మా సెకండ్ పార్టిసిపెంట్ 3 మిర్చీలు తింది. మా సెకండ్ కంటెస్టెంట్ 4 మిర్చీలు తినింది. టోటల్ స్కోర్ కార్తిక్ టీం 8, గాయత్రి టీం 9. సో ఆబ్వియస్లీ విన్నర్స్ ఇవాల్టి గేమ్ లో మేమే.
ఎస్ కార్తీక్ టీం నుంచి అద్భుతంగా పర్ఫామ్ చేసిన ఇద్దరు పార్టిసిపెంట్స్ కి జోష్ ప్రింటెడ్ క్యాప్స్. మరి ఇవాల్టి గేమ్ లో విజేతలైన మా టీం గెలిచింది జోష్ ప్రింటెడ్ టీ షర్ట్.